హాయ్ అండి. ఇది నా డైలీ రొటీన్ అండి. మార్నింగ్ గ్రీన్ టీ ఇలా చేసుకునేసానా, మా ఆయన జిమ్‌కి వెళ్ళిపోయాడండి. ఇవి వచ్చేసి ఆయన కోసం, నా కోసం, ఇద్దరి కోసం అండి. ఇన్ని డ్రై ఫ్రూట్స్ నాకు ఒక్కదాని కోసం కాదు. నైటే నానబెట్టేసింటాను. ఆయన వచ్చే లోపల అన్నీ తీసేసానండి. పొట్టు అంతా తీసేసి ఇలా పెట్టేశాను. తర్వాత నల్ల ద్రాక్ష అండి, డ్రైదది. అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగితే ఉమెన్స్‌కి చాలా మంచిదండి. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ఒక 1 మంత్ రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా గ్రీన్ టీ తీసుకొని ఒక్కదాన్నే కదండి, అలా బయట బాల్కనీలో చూసుకుంటా తాగేసాను. ఏమో క్లైమేట్ అంతా వాన వచ్చేలాగా ఉందండి. మరి వాన ఏమన్నా వస్తుందో లేదో చూడాలి. ఇంకా ఆయన వచ్చేంత వరకు ఏం టైంపాస్ అవ్వలేదండి. సర్లే అని నేను మామూలుగా నా బ్లౌజ్కి నేనే వర్క్ వేసుకుంటానండి. ఇవన్నీ తీసుకున్నాను, ఇంకా స్టార్టే చేయలేదు. మీకు చూపిస్తానండి ఎలాంటి వర్క్స్ వేస్తాను అన్నది. తర్వాత వచ్చేసి నా దగ్గర చాలా ఉన్నాయండి మెటీరియల్. ఇంతకుముందు నేను తీసుకొని కూడా 4-5 ఇయర్స్ అయిపోతున్నది. ఇవన్నీ మిగిలిపోయినవి, ఏదో దానికి యూజ్ చేయాలండి. ఇంకా రైస్ పెట్టేశానండి. పప్పు కొంచెం ఉంటే నైట్ పప్పు, అది కొంచెం వేడి చేశాను ఆఫ్టర్నూన్కి. తర్వాత ఇది బెండకాయ ఫ్రై అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను షార్ట్లో. తర్వాత చపాతీ చేసుకున్నాను. నేను రైస్ తినలేదండి, చపాతీ తినాలనిపించి చపాతీ చేసుకున్నాను. అంతే అండి. మధ్యాహ్నం మేము రైస్ తిన్నాము. తర్వాత పప్పు, బెండకాయ, చపాతీ. చాలాసేపు ఆలోచించానండి. వాన వస్తుందేమో, వాషింగ్కి బట్టలు వేద్దామా వద్దా అని. కానీ ఆయన జిమ్కి కావాలి కదండి, కర్చీప్స్ అవన్నీ. అందుకని ఇంకా వాషింగ్కి వేసేసానండి. ఎలాగలాగా ఆరేద్దాంలే అని. ఇంకా ఈవినింగ్కి రెడీ చేస్తున్నాను. నేను 6 నుంచి రెడీ చేసుకుంటానండి, అప్పుడప్పుడు హడావిడిగా లేకుండా. ఇది వచ్చేసి నేను షార్ట్ పెట్టాను చూడండి. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. ఒక ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే చాలు. చాలా టేస్టీ అండి. ఎంత టేస్టీ అవుతుందో అంత టేస్టీ. సింపుల్గా కూడా చాలా. బట్టలకు వాష్ చేశాను కదండి, ఖచ్చితంగా వాన వస్తుంది. వాన వచ్చిందండి. సర్లే అని చపాతీ తినేసామా. మేము 7కి అంతా తినేస్తామండి. ఇంకా ఈ నైట్ కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉందండి, బయటకు వెళ్ళాలి. సర్లే అని హెల్మెట్ పెట్టుకొని బయలుదేరామండి బయటకి. వాన పడలేదు అనుకున్నాం, కానీ బాగా పడిందండి వాన. చూడండి వాన ఎలా పడుతుందో, ఫేస్కి పడుతున్నాయండి చినుకులు. తర్వాత రోడ్ సైడ్ వచ్చేసి తందూరి ఉంటే తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చే లోపల 8 అయిపోయింది. సర్లే అని ఇవన్నీ తీసుకున్నామండి. ఫ్రాన్స్, చికెన్ లాలీపాప్, తర్వాత వచ్చేసి బోన్లెస్ ఫిష్ తీసుకుని తినేసాము. ఇంకా నైట్ పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ అని నానబెట్టేసి పడుకునేసామండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.